హే గాయ్స్, మనం ఈరోజు ఇంకొక అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకి హెడ్ ఫోన్ జోన్ నుంచి మూన్ డ్రాప్ CH2 అనమాట. ఇది ఒక ఐఎమ్స్. దీనికి రేటింగ్ అయితే చాలా బాగుంది, అందుకని తెప్పించాను. ఒకసారి ట్రై చేద్దాం. దీని ప్రైస్ అయితే నాకు ఇది టైప్ సి వేరియంట్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి నాకు 2200 అయితే పడింది. చూస్తున్నారు కదా, ఇదైతే చైనీస్ ప్రోడక్టే, బట్ క్వాలిటీ అయితే బాగుంటుంది, రేటింగ్స్ అయితే బాగున్నాయి అనమాట. అందువల్ల తెప్పించాను. మనకి ఎప్పుడు ఇచ్చే హెడ్ ఫోన్ జోన్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసే థ్యాంక్ యూ కార్డ్ అండ్ ఏ సాంగ్స్ బేస్కి వాటికి ఎలా చెక్ చేయాలనేది ఆ సాంగ్స్ అయితే ఇందులో ఉంటాయి. అవి అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఆ కార్డ్స్ చూసి. ఇది వచ్చేసి బిల్ అనమాట. అండ్ ఫైనల్గా చూస్తే మనకి బాక్స్ అయితే మంచిగా కవర్ ర్యాప్లో అయితే వ్రాప్ చేసి ఇచ్చారు. వ్రాప్ అయితే ఓపెన్ చేయగానే చూస్తున్నారు కదా, ఇదే మనకి బాక్స్ అయితే. బాక్స్ మీద అయితే నేమ్స్ అయితే కనుక చాలా డిఫరెంట్గా ఉంది. చదవడానికి ట్రై చేసినా కూడా మనకి అంతగా అర్థం కావట్లేదు. చాలా వరకు చైనీస్లోనే ఉంది. ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందంట. ఓపెన్ చేయగానే మనకి చూస్తున్నారు కదా, మనకి సాఫ్ట్ మెటీరియల్లో మనకి ఐఎమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగే దీనికి అయితే ఒక బాక్స్ ఉంది. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇందులో మనకి క్యారీ కేస్ అయితే ఇచ్చారనమాట. మంచిగా లెదర్తో ఒక పౌచ్లా ఉంది, చాలా బాగుంది పౌచ్ క్వాలిటీ కూడా. ఇందులోనే మనకి కేబుల్ అయితే వస్తుంది. కేబుల్ అయితే బయటికి తీద్దాం. కేబుల్ అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. ఇవి వచ్చేసి వారంటీ కార్డ్స్ అన్ని చైనాలో ఉన్నాయన్నమాట. చైనీస్ లాంగ్వేజ్లో మనకైతే అర్థం కాలేదు, అన్ని పక్కన పెట్టేద్దాం. వైర్ అయితే చూడండి, కేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే టైప్ సి వేరియంట్ తీసుకున్నాను. దీంట్లో 3.5mm వేరియంట్ కూడా ఉందన్నమాట, కానీ నేనైతే టైప్ సి వేరియంట్ తీసుకున్నాను. టైప్ సి కేబుల్ ఇది. మనకి డైరెక్ట్గా ఏ మొబైల్కైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ అయితే మనకి ఆ 2 పిన్స్ వస్తాయి కదా, ఐఎమ్స్కి కనెక్ట్ చేసుకోవాలి. మధ్యలో అయితే మనకి మైక్ కోసం అండ్ పాస్ అండ్ ప్లే బటన్ అయితే ఉందన్నమాట, 2 బటన్స్. వైర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్ట్రాంగ్గా. అండ్ ట్యాగిల్ ఫ్రీ కూడా ఉందన్నమాట కేబుల్. అండ్ దీంట్లో అయితే మనకి ఈ కవర్లో మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు. మనకు కావాల్సిన ఇయర్ టిప్స్ అయితే ఫిట్ చేసుకుందాం. నేనైతే మీడియం ఫిట్ చేసుకుంటాను. మీ ఇయర్స్కి తగ్గట్టు మీరైతే ఫిట్ చేసుకోండి. ఇయర్ టిప్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మీకు అంత సౌండ్ ఐసోలేషన్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, ఇయే అనమాట ఐఎమ్స్. ఇది రైట్ సైడ్ ఐఎమ్. ఎంత బిల్డ్ క్వాలిటీ అయితే మెటల్ చాలా బాగుందన్నమాట. నా దగ్గర ఇంతకుముందు ఉన్నాయి కదా, దానికన్నా కంపేర్ చేస్తే ఇది కొంచెం లైట్ వెయిట్ అయితే ఉంది. కానీ మెటల్ బిల్డ్ క్వాలిటీ చెవుల్లో పెట్టుకోవడానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది అయితే నేను అనుకుంటున్నాను. వెయిట్ కూడా అంతగా అనిపించలేదు. మనమైతే ఫస్ట్ దీనికి ఇయర్ టిప్స్ అయితే ఫిట్ చేద్దాం. ఇయర్ టిప్స్ కూడా కొంచెం టైట్గా ఎక్కుతున్నాయి. ఇలాగే మనకి ఫిట్ అవ్వాలన్నమాట, టైట్గా. ఇలా ఫిట్ అయితేనే క్వాలిటీ మనకి నాయిస్ లోపల రాకుండా అయితే ఉంటుంది. అండ్ కేబుల్కి అయితే మనం ఐఎమ్స్ని అయితే ఫిట్ చేసుకోవాలి. ఇలా 2 పిన్స్ అయితే ఉంటాయి. మనకి లెఫ్ట్ రైట్ అయితే దీని మీద కూడా మెన్షన్ చేశారనమాట. కేబుల్ మీద మెన్షన్ చేశారు, ఐఎమ్స్ మీద కూడా మెన్షన్ చేశారు. రెండు అయితే మనం ఫిక్స్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు కరెక్ట్గా అయితే ఫిక్స్ చేశారనమాట. ఫిక్స్ చేసిన తర్వాత మనం మొబైల్కి అయితే కనెక్ట్ చేసి చూద్దాం. ఇదైతే టైప్ సి కాబట్టి టైప్ సి ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోన్స్ కూడా టైప్ సి కాబట్టి నో ప్రాబ్లం అనమాట. మనం టైప్ సి వేరియంట్ కొనుక్కుంటే మనకి మధ్యలో ఎక్స్ట్రా డాక్ అయితే అవసరం లేదు. క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇది మనకి 10mm డైనమిక్ డ్రైవర్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ 15 Hz నుంచి 38 kHz దాకా దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ అయితే ఉంటుంది. ఇవన్నీ మనకెందుకు, క్వాలిటీ ఎలా ఉంది అంటే మటుకు దాని గురించి అయితే చెప్పుకుందాం. అండ్ దీని క్వాలిటీ పరంగా చెక్ చేస్తే మటుకు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. అల్టిమేట్ అనే చెప్పొచ్చు. హైస్ కానీ, మిడ్స్ కానీ, బేస్ కానీ, ఆ సౌండ్ స్టేజింగ్ అయితే చాలా బాగా ట్యూన్ చేశారనమాట. వింటుంటే దానికి తగ్గట్టే వాళ్ళు ఏదైతే రివ్యూలో మెన్షన్ చేశారో అలా అయితే ఉంది సౌండ్ క్వాలిటీ. అండ్ మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేనైతే చాలా కాల్స్ తీసుకున్నాను దీని నుంచి. కాల్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే అనిపించింది. రిసీవర్కి కూడా ఏ డిస్టర్బెన్స్ అయితే లేదు. మీరు కనుక ఈ ఐఎమ్స్ పర్చేజ్ చేయాలనుకుంటే కనుక హెడ్ ఫోన్ జోన్కి వెళ్ళి అయితే పర్చేజ్ చేయండి. దీనికన్నా అల్టిమేట్ క్వాలిటీ కావాలనుకుంటే కనుక మీరు సపరేట్గా ఒక డాక్ అయితే పర్చేజ్ చేయండి. అది మినిమం 2000 రూపీస్ అయితే ఉంటుంది. దాని ద్వారా కనెక్ట్ చేసి వింటే కనుక ఇంకా అయితే చాలా బాగుంటుంది అనమాట. సౌండ్ క్వాలిటీ కానీ, స్టేజింగ్ కానీ. మీకు కనుక ఇవి కావాలంటే హెడ్ ఫోన్ జోన్కి వెళ్ళి పర్చేజ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా అండి, బాయ్.